సాయం చేసే మనసు. రామవరం అనే అందమైన గ్రామంలో రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర చాలా సామాన్లుండేవి. వాటిని సంతకు తీసుకువెళ్లి అమ్మడం ఆయన పని. రాజయ్య జంతువులంటే చాలా ఇష్టపడేవాడు. రాజయ్య దగ్గర ఒక గాడిద, ఒక గుర్రం ఉండేవి. గాడిద పేరు సుబ్బు, గుర్రం పేరు తేజ. సుబ్బు చాలా కష్టపడే స్వభావం కలది. కాని తేజమాత్రం ఎప్పుడూ తన అందాన్ని చూసుకుని మురిసిపోతుండేది. ఒకరోజు ఉదయాన్నే రాజయ్య సంతకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆయన సుబ్బు వీపుమీద 2 పెద్ద ఉప్పు బస్తాలను ఉంచాడు. సుబ్బు ఆ బరువును మోయడానికి సిద్ధంగా ఉంది. తేజమీద మాత్రం రాజయ్య ఏ బరువు వెయ్యలేదు. కేవలం ఒక చిన్న ఖాళీ జీను మాత్రమే ఉంది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడు, ఈ బరువులు నాకోసం కావు అని తేజ మనసులో అనుకుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సుబ్బు ఆ బరువును మోయలేక ఇబ్బంది పడుతోంది. తేజ, నాకు చాలా భారంగా ఉంది. దయచేసి ఒక్క బస్తా నీమీద వేసుకుంటావా అని సుబ్బు వినయంగా అడిగింది. సుబ్బు మాటలు విన్న తేజ గట్టిగా నవ్వింది. నేను గుర్రాన్ని రాజకుమారుడిలా ఉండాలి. నీలాంటి గాడిదలు చేసే పనులు నేను చేయను అని వెక్కిరించింది. పాపం సుబ్బు. అంతలోనే దారిలో ఉన్న ఒక పెద్ద రాయి తగిలి సుబ్బు కింద పడిపోయింది. దాని కాలుకి దెబ్బ తగిలింది. సుబ్బు ఇక నడవలేకపోయింది. రాజయ్య కంగారుగా పరిగెత్తుకు వచ్చాడు. రాజయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. సుబ్బును అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పి కింద పడిపోయిన 2 బస్తాలను ఎత్తి తేజ వీపుమీద పెట్టాడు. అప్పటివరకు హాయిగా ఉన్న తేజకు ఇప్పుడు బరువు తలకెక్కింది. 2 బస్తాల బరువుతో తేజ అడుగుతీసి అడుగు వెయ్యలేకపోయింది. సుబ్బు ఎంత కష్టపడిందో అప్పుడు తేజకు అర్థమైంది. అయ్యో, సుబ్బు అడిగినప్పుడు కొంచెం సాయం చేసి ఉంటే బాగుండేది అని తేజ బాధపడింది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తేజ సుబ్బుకు క్షమాపణ చెప్పింది. అప్పటినుండి వారు మంచి స్నేహితులయ్యారు.